శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ఆగస్టు 31వ తేదీ ఆదివారం భాద్రపద శుద్ధ అష్టమి నుండి సెప్టెంబర్ 6వ తేదీ శనివారం భాద్రపద శుద్ధ చతుర్దశి వరకు ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అదేవిధంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు పర్వదినాల గురించి, ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు పర్వదినాల గురించి పరిశీలిద్దాం. ఈ రోజు అనగా ఆదివారం రవి పూర్వ ఫల్గుణి నక్షత్రం అనగా పుబ్బ నక్షత్రంలోకి ప్రవేశం, పుబ్బ కార్తె ఈరోజు ప్రారంభం అవుతుంది. 3వ తేదీ బుధవారం నాడు సర్వ ఏకాదశి, మతత్రయ ఏకాదశి, దీన్ని పరివర్తన ఏకాదశి అని కూడా పిలుస్తారు. 4వ తేదీ గురువారం నాడు వామన జయంతి, 5వ తేదీ శుక్రవారం ప్రదోష వ్రతం మరియు ఉపాధ్యాయ దినోత్సవం, 6వ తేదీ శనివారం నాడు అనంత పద్మనాభ వ్రతం. ఈ వారంలో గ్రహస్థితిని గమనించినట్లయితే రవి సింహరాశి యందు, చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశుల యందు సంచారం, కుజుడు కన్యరాశి యందు, బుధుడు కర్కాటక రాశి యందు, బృహస్పతి మిథున రాశిలో సంచారం, శుక్రుడు కర్కాటక రాశి యందు, శని వక్రగతుడై మీనరాశి యందు సంచారం, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి 3వ స్థానంలో బృహస్పతి సంచారం, అదేవిధంగా 4వ స్థానంలో బుధ శుక్రుడు, 5వ స్థానం యందు రవికేతువుల సంచారం వలన చేపట్టేటటువంటి కొన్ని కార్యక్రమాల్లో ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ వాటిని అనుకూలంగా మార్చుకుంటారు. ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఈ రాశి వారికి ఉన్నాయి. ఈ రాశి విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. దానితో పాటుగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సైతం సాధిస్తారు. ఈ రాశి మహిళలకు కుటుంబ సభ్యుల నుండి ప్రత్యేకమైనటువంటి ఆదరణ లభిస్తుంది. శారీరక శ్రమను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా కుటుంబ కార్యాలను చక్కదిద్దడంలో ఈ రాశి స్త్రీలు చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆదాయ మార్గాలను పెంచుకునేటటువంటి ప్రయత్నంలో విజయవంతమవుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు అమ్మకాల విషయంలో ఉన్నటువంటి అస్పష్టత తొలగిపోతుంది. కొన్ని వ్యవహారాల విషయంలో కొందరు వ్యక్తుల నుండి ఎదురయ్యేటువంటి విమర్శలు కొంత బాధ కలిగించినప్పటికీ వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు సాగుతారు. కార్యస్థానంలో సహోద్యోగుల నుండి కొంత వ్యతిరేక వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించేటటువంటి సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వ్యాపారస్తులకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత తొలగిపోతుంది. ఈ రాశి వారు రామజయ మంత్ర పారాయణ, ఆంజనేయ స్వామి దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. వృషభ రాశి ఈ రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో రవికేతువుల సంచారం, ద్వితీయ స్థానంలో బృహస్పతి, తృతీయ స్థానంలో బుధ శుక్రుల కలయిక వల్ల ఆర్థికంగా గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాటి నుండి సాంత్వన పొందే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆదాయ వనరులు పెంచుకోవాలి అనేటటువంటి మీ ప్రయత్నం సానుకూలంగా ఉంటుంది. కానీ అనుకోని ఖర్చులు తలకు మించినవిగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు చివరి క్షణంలో కొనుగోలు విషయంలో ఉన్నటువంటి నిర్ణయాలు మారే పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్వపు ఆస్తుల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని కీలకమైనటువంటి చర్చలు జరుపుతారు, కానీ వాటిల్లో అస్పష్టత ఉంటుంది. ఒక నిర్ణయానికి రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి మహిళలు చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అనవసరమైనటువంటి మనస్తాపానికి గురవుతారు. మీవి కాని విషయంలో తలదూర్చి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తత అవసరం. కొన్ని విషయాల్లో నిదానం పాటించాలి. వ్యాపారస్తులు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటారు. పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునేటటువంటి చర్యలు కొన్ని వివాదాస్పదంగా మారవచ్చు. భాగస్వాములతో అనవసరమైనటువంటి తలనొప్పులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. గృహ కొనుగోలు అమ్మకాల విషయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి. దూర ప్రాంతం నుండి వచ్చేటటువంటి వ్యక్తులు ఒక కీలక సమాచారాన్ని మీకు మోసుకొచ్చి ఒక ఉత్సాహాన్ని నింపే పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి వారికి తులసీ దళాలతో అర్చన, గోప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి ఈ రాశి వారికి జన్మ గురువు 4వ స్థానంలో కుజుడు, లాభస్థానంలో ఉన్నటువంటి శని, ఆ 3 గ్రహాల ప్రభావం ఈ వారంలో ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. చేసే ప్రతి పని గురించి ఆచితూచి వ్యవహరిస్తారు. రాబోయేటటువంటి
ఇబ్బందులను ముందుగా గ్రహించి వాటిని అధిగమించడానికి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల విషయంలో నెలకొన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించడానికి చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొన్ని వ్యవహారాల్లో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితం అందటానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ ఓర్పుగా ఆ ఫలితాన్ని చాలా చాకచక్యంగా రాబట్టుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని పరిష్కరించుకుంటారు. చేసేటటువంటి పనుల విషయంలో, లక్ష్య సాధన విషయంలో శ్రమ ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి చక్కగా అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. సోదరులతో కొంత సమన్వయ లోపం ఇబ్బంది కలిగిస్తుంది. వారితో సమన్వయానికై మీరు చేసేటటువంటి ప్రయత్నం సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, బంధువులతో ఏర్పడ్డటువంటి కొన్ని ఇబ్బందులు కుటుంబ పెద్దలు చొరవతో అవి పరిష్కృతం అవుతాయి. అదేవిధంగా శుభకార్యాల నిర్వహణ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు, అస్పష్టత తొలగిపోతుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్రని పోషిస్తారు. అదేవిధంగా కొన్ని ధర్మ కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. స్థిరాస్తి అమ్మకాల విషయంలో గతంలో నెలకొన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి కూడా వస్తారు. ఈ రాశివారు హయగ్రీవ స్తోత్రపారాయణ చేయటం, ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు బృహస్పతి, జన్మ రాశి యందు బుధ శుక్రులు, ద్వితీయ స్థానంలో రవికేతువుల సంచారం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు మిశ్రమంగా ఉంటాయి. పెట్టేటటువంటి పెట్టుబడుల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు మరింత జాగరూకతగా వ్యవహరించాలి. చేసే పని విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా ఉద్యోగస్తులు చేసేటటువంటి పనుల విషయంలో చిన్న చిన్న పొరపాట్లు దొరుకుతాయి. సమీప వ్యక్తుల నుండి కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. గతంలో మీ నుండి లబ్ధి పొందినటువంటి వ్యక్తులే మీకు వ్యతిరేకంగా పావులు గదిపేటటువంటి పరిస్థితులు మీకు మరింత మనస్తాపాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. అదేవిధంగా చిన్న చిన్న వస్తువుల కొనుగోలుకై చేసేటటువంటి ప్రయత్నం విషయంలో ఖర్చులకు భయపడి వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకునే పరిస్థితి కనబడుతుంది. స్థిరాస్తి కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలంగా లేకపోవడం వలన వాటిని వాయిదా వేసుకుంటారు. అదేవిధంగా పూర్వపు ఆస్తులు, వారసత్వపు ఆస్తుల విషయంలో మీరు చేసేటటువంటి ప్రయత్నం మీకు ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. కుటుంబ సభ్యుల సంబంధించినటువంటి ఉద్యోగ, విద్యా విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను మీకు అందజేస్తాయి. అదేవిధంగా మీకంటే చిన్నవారి వివాహాది శుభకార్యాల విషయంలో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. ఈ రాశివారు అనంతపద్మనాభ స్తోత్ర పారాయణ, గణపతికి గరికతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవికేతువులు, ద్వితీయ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో శని ఉండడం వల్ల ఈ గ్రహ సంచారం వలన చేసేటటువంటి పనుల విషయంలో చిన్న చిన్న పనులు సైతం చాలా భారంగా అనిపిస్తాయి. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి ఎక్కువ మనస్తాపానికి గురవుతారు. కొంత ఓర్పు నశిస్తుంది. కుటుంబ సభ్యుల యందు అసహనం ప్రకటిస్తారు. వారితో కొన్ని విషయాల్లో విభేదించేటటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయితే ఆత్మావలోకనం చేసుకుంటారు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు సరైనవా కాదా అని ఆలోచించడానికి కొంత సమయాన్ని కేటాయిస్తారు. లోగడ చేసినటువంటి పనుల్లో దొరికినటువంటి తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ వారంలో ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. కొనుగోలు విషయంలో ఉన్నటువంటి అస్పష్టత స్పష్టంగా మారి వాటి విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. బ్యాంకుల నుండి రుణాల కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది. కార్యస్థానంలో ఉన్నటువంటి వ్యతిరేకతలను సైతం ఈ రాశి ఉద్యోగులు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఉన్నతాధికారులతో కొన్ని కీలకమైనటువంటి సమావేశాలు జరిపి ముఖ్యమైనటువంటి బాధ్యతలు వారి నుండి స్వీకరిస్తారు. ఈ రాశి వారికి ఈ వారంలో సకాలంలో ఆహారం, నిద్ర రెండు తక్కువగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి నేర్పుగా వ్యవహరించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే విధంగా జాగ్రత్తలు పడాలి. ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రపారాయణ లేక శ్రవణం, దుర్గామ్మవారి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజుడు, సప్తమ స్థానం యందు శని, వ్యయ స్థానం యందు రవికేతువులు ఉన్నప్పటికీ లాభస్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల ప్రభావం వలన ఎదురయ్యేటటువంటి ఇబ్బందులను చాలా నేర్పుగా, ఓర్పుగా అధిగమిస్తారు. చేసేటటువంటి
పనుల విషయంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని వదిలిపెట్టకుండా చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే సూచనలు కనబడుతున్నాయి. అదేవిధంగా కార్యస్థానంలో వ్యతిరేక వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళతారు. కుటుంబ సభ్యులతో కొన్ని కీలకమైనటువంటి విషయాలను చర్చిస్తారు. ఇంటికి అవసరమైనటువంటి కొన్ని వస్తువుల కొనుగోలుకై బంగారాన్ని కొనుగోలు చేయడానికి ధనాన్ని ఖర్చు చేస్తారు. పొదుపు విషయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయం సరైందా కాదా అనేటటువంటి విషయాన్ని ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిపుణుల దగ్గర నుండి సూచనలు తీసుకుంటారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఆశించిన లాభాలు ఈ వారంలో అందే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా వాహనాలు కొనుగోలు చేయాలి అనేటటువంటి నిర్ణయాన్ని తాత్కాలికంగా విరమించుకుంటారు. ఉద్యోగ విషయంలో బదిలీలకై ఒక సమాచారం మీకు అందినప్పటికీ అది మీకు అనుకూలమా ప్రతికూలమా అనేది తేల్చుకోలేనటువంటి స్థితిలో ఉంటుంది. ఈ రాశి మహిళలకు శారీరక శ్రమ అధికంగా ఉన్న మొక్కవని ఆత్మవిశ్వాసంతో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించగలుగుతారు. కుటుంబ సభ్యులతో సమన్వయానికై చేసినటువంటి ప్రయత్నం విజయవంతంగా సాగుతుంది. ఈ రాశివారు విష్ణు పంజర స్తోత్ర పారాయణ లేక శ్రవణం, చంద్రశేఖరాష్టకం పారాయణ చేయటం మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి వ్యయస్థానంలో కుజుడు, అదేవిధంగా షష్టమ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహు ఉన్నప్పటికీ లాభస్థానంలో ఉన్నటువంటి రవికేతువులు మీలో ఓర్పుని నేర్పుని మరింతగా నింపి చేసేటటువంటి పనుల విషయంలో మీరు ఇబ్బంది పడకుండా ఆ గ్రహాల యొక్క అనుకూలత మీకు ఉంటుంది. అదేవిధంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, చేసేటటువంటి పనులు పక్కవారు గమనిస్తూ ఉంటారు, వారు మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు. కార్యస్థానంలో ఉద్యోగులు చేసేటటువంటి పనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మీ సమర్థతను మెచ్చుకున్నటువంటి ఉన్నతాధికారులు మీకు కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అప్పచెప్పే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ, భవిష్యత్ అవసరాల నిమిత్తం కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. పొదుపు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో ఖర్చులు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన శుభకార్యాలకు, వేడుకలకు హాజరవుతారు. ఈ రాశి మహిళలు ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. రోజువారీ పనులకు కూడా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. అనారోగ్య కారణాల చేత కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రాశి విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఈ వారంలో చేసినటువంటి పనుల విషయంలో ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల వచ్చిన దానితోనే తృప్తి పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, శివదర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో రాహు కొన్ని ప్రతికూల ఫలితాలు అందించినప్పటికీ లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు, దశమ స్థానంలో ఉన్నటువంటి రవికేతువుల ప్రభావం వలన ఇబ్బందులను లక్ష్య పెట్టకుండా ముందడుగు వేస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో ఎక్కడా తొట్టుపాటు, తొందరపాటు లేకుండా చాలా చాకచక్యంగా, ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసే పరిస్థితి ఈ రాశి వారికి ఈ వారంలో గోచరిస్తుంది. అదేవిధంగా మాట్లాడే మాట విషయంలో పొదుపు పాటించడం, దానితో పాటు మాట్లాడే మాటలో, ఆలోచనలో స్పష్టంగా వ్యవహరించడం, సమీప వ్యక్తుల నుండి మీకు ప్రశంసలను సైతం అందించే పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో సమన్వయం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నం సఫలమవుతుంది. అదేవిధంగా బంధువర్గంలో సమీప వ్యక్తులతో నెలకొన్నటువంటి ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నం చేసి అడుగు ముందుకు వేసే సూచనలు ఉన్నాయి. పూర్వపు వారసత్వపు ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో ఉన్న అస్పష్టత తొలగిపోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి వాటి విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానికి సంబంధించినటువంటి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఈ వారంలో కనబడుతుంది. వ్యాపారస్తులకు లాభాల విషయంలో చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాన్ని అందజేస్తాయి. నూతన వ్యాపారాలను ప్రారంభించాలనుకునేటటువంటి వారికి, ప్రభుత్వం నుండి అనుమతుల కోసం ఎదురు చూసేవారికి, బ్యాంకు నుండి రుణాల కోసం అనుమతి కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ, గోశాలకు వెళ్ళి గోప్రదక్షిణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. ధనుర్రాశి.
ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గురువు, జన్మ ద్వితీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అదేవిధంగా తృతీయ స్థానంలో రాహువు, అర్ధాష్టమ స్థానంలో శని సంచారం వలన చేసేటటువంటి పనుల విషయంలో, ఆలోచించేటటువంటి ఆలోచనల విషయంలో కొంత అస్పష్టత ఉంటుంది. మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. ఏకాంతంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. సమీప వ్యక్తుల ప్రవర్తన, వారు మాట్లాడేటటువంటి మాటలు మనసుకి చాలా భారంగా అనిపిస్తాయి. మనసులో ఉన్నటువంటి మాటని ఎవరితో పంచుకోవడానికి కూడా ఇష్టపడరు. రోజువారీ మాట్లాడేటటువంటి వ్యక్తులకు కూడా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఆహారం విషయంలో ఈ రాశివారు ఈ వారంలో అప్రమత్తంగా ఉండాలి. ఫుడ్ పాయిజన్, జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు కొంత మనస్తాపానికి గురి చేస్తుంది. జీవిత భాగస్వామితో కొన్ని వ్యవహారాల విషయంలో మీరు చేసేటటువంటి చర్చ కొంత అస్పష్టంగా ఉండడంతో పాటు కొన్ని అభిప్రాయ భేదాలకు కూడా కారణమవుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో మీరు తీసుకునేటటువంటి తొందరపాటు నిర్ణయాలు మీకు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. అదేవిధంగా గృహోపకరణాల కొనుగోలు విషయంలో తొందరపాటుకు దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు మీకు ఇబ్బందికరంగా మారతాయి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ప్రయాణాలు అనుకోని రీతిలో చివరి క్షణంలో వాయిదా పడడం కొంత ఆందోళనకరంగా ఈ రాశి వారికి ఈ వారంలో తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారు శ్రీకృష్ణ దర్శనం, ఎర్రని వస్త్రాలు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహువు, అష్టమ స్థానం యందు గ్రహరాటైనటువంటి రవితో కలిసినటువంటి కేతువు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని, ఈ ప్రధానమైనటువంటి గ్రహాల ప్రభావం చేత చేసేటటువంటి పని విషయంలో ఫలితం మీకు అందినప్పటికీ ఆశించినటువంటి ఫలితాన్ని అందుకోవడానికి ఊహించినటువంటి దానికంటే ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ముందుగా మీరు అనుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా కాకుండా ఆర్థిక క్రమశిక్షణ కొంచెం అటు ఇటుగా అయ్యి ఎక్కువ ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితి కనబడుతుంది. మీరు చేసేటటువంటి ఖర్చులో ఈ వారంలో ఎక్కువ వృధా ఖర్చులే ఉంటాయి. కొనేటటువంటి వస్తువుల్లో కూడా అనవసరమైనటువంటి వస్తువులు కూడా ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఖర్చు విషయంలో ఎక్కువ దూకుడు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని గ్రహించాలి. కుటుంబ సభ్యులతో కొన్ని కీలకమైనటువంటి చర్చలు జరుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు, అదేవిధంగా నూతన గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. భూములు కొనుగోలు చేయాలి అనేటటువంటి ప్రయత్నం విషయంలో మీ ప్రయత్నం ఒక అడుగు ముందుకు వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి. విదేశీ యానం, విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కొన్ని స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందే పరిస్థితి గోచరిస్తుంది. దైవ దర్శనం చేస్తారు. కుటుంబంలో చిన్నవారి భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. బంధువులతో, దూర ప్రాంతాల్లో ఉన్నవారితో మాట మంతి జరిపే పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగ వ్యవహారంలో, వ్యాపార విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని మీ అనుభవంతో చాలా చాకచక్యంగా ఎదుర్కొంటారు. సమర్థవంతంగా ఆ ఇబ్బందులను అధిగమిస్తారు. ఈ రాశివారు లలితా స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి జన్మరాశి యందు రాహువు, ద్వితీయ స్థానంలో శని, అష్టమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో రవికేతువుల ప్రభావం వలన ఈ రాశివారు చేపట్టే కార్యక్రమాలలో ఇబ్బందులు ఎదురైనా ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోగలుగుతారు. ఇబ్బందులను అధిగమిస్తారు. రాబోయేటటువంటి సమస్యలను ముందుగా గ్రహించి వాటి పరిష్కార మార్గాలను సైతం చేతిలో పట్టుకుని అడుగులు వేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను చాకచక్యంగా అధిగమిస్తారు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. పొదుపు పాటిస్తారు. తత్సంబంధమైనటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. మదుపరులు, ముఖ్యంగా షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగంలో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఈ వారం చాలా ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. స్థిరాస్తి కొనుగోళ్లకై మీరు చేసుకునేటటువంటి ప్రణాళికలు మీ వ్యూహం సత్ఫలితాలను మీకు అందజేస్తుంది. పూర్వపు ఆస్తులు, సోదరులతో చేసుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కార్యస్థానంలో ఉద్యోగులకు శ్రమ అధికంగా ఉంటుంది, కానీ తగినటువంటి గుర్తింపు లభించడంతో పాటు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మీలో ఉత్సాహాన్ని నింపి నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను మీరు సకాలంలో పూర్తి చేయడానికి మీకు ఆయుధంగా మారుతుంది. నిర్మాణ రంగం, స్థిరాస్తి వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమాచారంతో పాటు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. శుభ శకునాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, నవగ్రహ ప్రదక్షిణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలు అందుకోగలుగుతారు.
మీనరాశి. ఈ రాశి వారికి జన్మస్థానం యందు శని, అర్ధాష్టమ స్థానం యందు గురువు, సప్తమ స్థానంలో కుజుడు వలన చేసేటటువంటి పనుల్లో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు కొంత భారంగా అనిపిస్తాయి. ఆలోచనల విషయంలో స్పష్టత ఉండదు. ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతారు. కుటుంబ సభ్యులతో చీటికి మాటికి వివాదాలు ఎదురవుతాయి. అది మీకు మరింత భారంగా మారే సూచనలు కనబడుతున్నాయి. ఉత్సాహం లోపించడం వల్ల కొన్ని పనులు మధ్యలో వదిలిపెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ఎదురైనటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మరింత శ్రమించవలసిన పరిస్థితి ఉంటుంది. భాగస్వాములతో అనవసరమైనటువంటి వివాదాలు ఎదురయ్యే సూచనలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు కార్యస్థానంలో చేసేటటువంటి పని విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. అదేవిధంగా సమయపాలన పాటించాలి. సమయపాలన లోపించడం వల్ల ఈ వారంలో ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కొన్ని విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుంది. ఎక్కువగా విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో విభేదిస్తారు. ఒక దశలో సహనాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశి వారికి గోచరిస్తుంది. కనుక ఆలోచనల విషయంలో స్పష్టత ఉండాలి. చేసేటటువంటి పనుల విషయంలో మరింత జాగరూకతగా వ్యవహరించాలి. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధించడానికి మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. సాఫ్ట్వేర్ రంగాల వారికి నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేసుకోవడానికి మరింత శ్రమించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయ, వ్యవసాయ రంగాల వారికి అనుకూల ప్రతికూలతలు రెండు సమానంగా ఉంటాయి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ, శుక్రగ్రహ ప్రీతికై అలచందలు దానం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా మారే విధంగా మీ ఇష్టదేవతలను అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.